Crunch alert! Triumph spicy chips are here, exploding with flavor and just the right kick. Bet you can't eat just one. Leave a trail of wow with Triumph perfume. Captivating scents, unforgettable you. Breathe it in. Unwind the Triumph way. Soothing sips, calm vibes. Stress just met its match. ఒక చిన్న టీ కొట్టు నుంచి ఒక పెద్ద రెస్టారెంట్ వరకు ప్రతి బిజినెస్కి బ్రాండ్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు టీవీలో మనం చాలా బ్రాండ్ యాడ్స్ చూస్తూ ఉంటాం. 10 రూపాయల వస్తువు అయినా కోట్లు ఖర్చు పెట్టి బ్రాండ్ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్ వల్ల బిజినెస్ అనేది చాలా వరకు గ్రో అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఓన్ బిజినెస్ కోసం రూపాయి ఖర్చు లేకుండా ఒక బ్రాండ్ ప్రమోషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, సీజే యాడ్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసే వాళ్ళకు, బ్రాండ్ ప్రమోషన్ చేయాలనుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ చేయాలంటే ఫస్ట్ మనకు బ్రాండ్ డిజైన్ అనేది ఇంపార్టెంట్. సో మీకు కనుక ఓన్ బ్రాండ్ డిజైన్ ఉంటే ఓకే, లేదు మీ నేమ్ పైన ఒక బ్రాండ్ డిజైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు డీప్సీక్ కానీ చాట్‌జీపీటీ కానీ అవసరం ఉంటాయి. సో డీప్సీక్ ఓపెన్ చేసి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను, సింపుల్ ప్రాంప్ట్ ఇది. సో ఐ నీడ్ బ్రాండ్ డిజైన్ ఫర్ మై కంపెనీ, ఏదైనా ఒక కంపెనీ. సో ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ చేంజ్ చేస్తున్నాను, 3M అని పెడుతున్నాను. సో 10 డిఫరెంట్ టైప్ బ్రాండ్ డిజైన్స్ కావాలని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో నేను ఇచ్చిన ప్రాంప్ట్కి 10 డిఫరెంట్ బ్రాండ్ డిజైన్ కాన్సెప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి 3M అనే కంపెనీ పేరు మీద. కూల్ డ్రింక్, చిప్స్ ప్యాకెట్, ఫుడ్ కవరు, బ్యూటీ ప్రోడక్ట్, కాఫీ ప్యాక్, చాక్లెట్ బారు, పర్ఫ్యూమ్ బాటిల్, ఐస్ క్రీమ్ టబ్, ప్రోటీన్ బారు, టీ బ్యాగ్స్. అంటే మనం ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ బ్రాండ్ పైన మనం, అంటే ఏ ప్రోడక్ట్ పైన మనం కంపెనీ స్టార్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ బ్రాండ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డిజైన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని నెక్స్ట్ క్రియా వెబ్సైట్లోకి రండి, kriya.ai. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లక్స్ డిజైన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోలో 1:1 పెట్టుకొని ఇక్కడ ఆ ప్రాంప్ట్ను కాపీ చేయండి. సో ఒక మంచి బ్రాండ్ అయితే క్రియేట్ అయింది 3M అనే పేరు మీద. సో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చిప్స్ ప్యాకెట్. సేమ్ కాపీ చేసుకోండి, మళ్ళీ క్రియాలోకి రండి. క్రియా ఎందుకంటే క్రియాలో మనకు ఇమేజెస్ అనేవి చాలా హై క్వాలిటీలో డిజైన్ అవుతాయి జనరేట్. సో చూడండి 3M అనే పేరు మీద మనకు ఒక మంచి చిప్స్ ప్యాకెట్ బ్రాండ్ అయితే జనరేట్ అయింది. సో నెక్స్ట్ చిప్స్ ప్యాకెట్ అయిపోయింది, ఫుడ్ కవర్ ఆల్రెడీ వచ్చింది, బ్యూటీ ప్రోడక్ట్. సో చూడండి 3M అనే కంపెనీ నేమ్ మీద నేను బ్రాండ్ డిజైన్స్ అయితే క్రియేట్ చేశాను. కూల్ డ్రింక్, చిప్స్ ప్యాకెట్, బ్యూటీ ప్రోడక్ట్, కాఫీ బ్యాగ్. సో ఇది స్టెప్ 2. ఇట్లా డిజైన్ క్రియేట్ అయిన తర్వాత వీటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి తర్వాత వీటికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే వెబ్సైట్ యూజ్ అవుతుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్, remove.bgలోకి వెళ్ళండి, ప్రోడక్ట్ని అప్లోడ్ చేయండి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కూల్ డ్రింక్. సో ఇట్లా అన్ని ప్రోడక్ట్స్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో flare.ai అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు టెంప్లెట్స్ ఉంటాయి, ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉంటుంది కదా, అప్లోడ్ ప్రోడక్ట్ ఫోటో అని ఉంటుంది. ప్రోడక్ట్ ఫోటో అన్నప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కాబట్టి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టెంప్లెట్స్ ఉంటాయి. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను జనరేట్. సో ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ అయింది. దీనిపైన క్లిక్ చేసేసి అప్స్కేల్ పైన క్లిక్ చేయండి. సో ఇమేజ్ ఇంకొంచెం క్వాలిటీగా జనరేట్ అవుతుంది. అప్స్కేల్ అయిన తర్వాత ఇమేజ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మనం చెక్ చేయొచ్చు ప్రోడక్ట్ ఎట్లా క్రియేట్ అయింది అనేది. సో చూడండి ఒక మంచి బ్రాండెడ్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ని ట్రై చేద్దాం. సెకండ్ వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్ని ట్రై చేద్దాం. సో ఇక్కడ బ్యూటీ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రోడక్ట్ అని ఉంటుంది, అప్లోడ్ ప్రోడక్ట్. సో ఇక్కడ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రిమూవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ. ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ జనరేట్. సో చూడండి మనకు పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది, బ్రాండెడ్ ఇమేజ్. సో ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్స్కేల్ అని ఉంటుంది. అప్స్కేల్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ ఇంకా కొంచెం హెచ్డీలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి
డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 2 ప్రోడక్ట్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అయ్యాయి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వీటికి మోషన్ ప్రాంప్ట్స్ జనరేట్ చేయాలి. మోషన్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసే ముందు ఏవైతే మనం ఇక్కడ యాడ్స్ క్రియేట్ చేసామో డిజైన్స్, వీటికి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, క్రియేట్ గుడ్ మోషన్ ప్రాంప్ట్స్ ఫర్ అబోవ్ బ్రాండ్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకు ఒక మోషన్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఇది కాపీ చేసుకుంటున్నాను. మోషన్ ప్రాంప్ట్స్ కోసం మనము డిజిన్ అనే వెబ్సైట్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ హైలో కూడా యూజ్ చేయొచ్చు. డిజిన్లో ఏంటంటే మనకు 300 క్రెడిట్స్ వస్తాయి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దీంట్లో మనము 2 ఇమేజెస్కి అయితే బ్రాండెడ్ క్రియేట్ చేసాము. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఏరియాలో ఏదైతే మనం క్రియేట్ చేసామో ఫేస్ క్రీమ్ కదా మనం క్రియేట్ చేసింది. సో ఫేస్ క్రీమ్కి సంబంధించిన మోషన్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ప్రాంప్ట్ ఏరియాలో మోషన్ ప్రాంప్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేట్. అండ్ వీటికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కూడా జనరేట్ చేయాలి. ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, జనరేట్ 8 సెకండ్స్ యాడ్ వాయిస్ ఓవర్ టెక్స్ట్ ఫర్ అబోవ్ బ్రాండ్స్ అని. ఎంటర్. వాయిస్ ఓవర్ కోసం 11 ల్యాబ్స్ ఓపెన్ చేయండి. 11 ల్యాబ్స్ అనేది మనకు బెస్ట్ వాయిస్ ఓవర్ను జనరేట్ చేస్తుంది. సో దీంట్లో క్రియేట్ అయిన వాయిస్ టెక్స్ట్ని అంటే యాడ్ టెక్స్ట్ని కాపీ చేసుకొని 11 ల్యాబ్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఎంటర్ చేసేసి ఏదైనా ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ స్పీచ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను, వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అయింది. సో నెక్స్ట్ వీడియో జనరేషన్. మనకి వీడియో జనరేషన్ ప్రాసెస్ అయితే అవుతుంది. సేమ్ వీడియో ప్రాసెస్ మనం హైలో కూడా చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ టు వీడియోలో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మోషన్ ప్రాంప్ట్ ఇవ్వండి అండ్ ఇక్కడ 30 పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు మోషన్ ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. హైలో కొంచెం టైం పడుతుంది, బట్ హై క్వాలిటీలో వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం డిజైన్లో ప్రాసెస్ చేసాం బ్యూటీకి సంబంధించింది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్, వీడియో ప్రాంప్ట్, జనరేట్. సో ఈ విధంగా మనం ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసేసి ఈ ప్రాసెస్ను ఫాలో అయితే మంచి బ్రాండ్ ప్రమోషన్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. చూడండి. అండ్ అట్లాగే ఇది పర్ఫ్యూమ్ యాడ్ ఇది. సో ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయితే మీ ఓన్ బ్రాండ్కి ఎలాంటి మనీ ఖర్చు కాకుండా ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియో క్రియేట్ చేయొచ్చు. అట్లాగే వేరే బ్రాండ్స్కి వీడియోస్ క్రియేట్ చేస్తూ మనీ సంపాదించవచ్చు.